సంగప్ప గారు ఉన్నారు, వి ప్రకాష్ గారు కూడా జాయిన్ అవుతారు. శరత్ గారు, సిబిఐ మీరు ఫోన్ ట్యాపింగ్ అన్నారు, మల్టీ ఏజెన్సీస్ ఉండాలని చెప్పి, కానీ కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ కాకుండా కాళేశ్వరం ఇచ్చేసారు సిబిఐకి. ఎక్స్పెక్ట్ చేశారా మీరు? సార్, ఒక రకంగా అంటే నేను నిన్ననే ఒక విషయం చెప్పినాను. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల లోపల రేవంత్ రెడ్డి బిహేవియర్ కొంత సస్పిషియస్ గా ఉంది అని. ఇది ఆత్మహత్య సదృశ్యం సార్. రేవంత్ రెడ్డి ఏదైతే ఈ కాళేశ్వరం ఎంక్వైరీని, కాళేశ్వరం ఇన్వెస్టిగేషన్ సిబిఐకి అప్పగించడము. ఎందుకంటే కాంగ్రెస్ కి ఏదైతే నేషనల్ ప్లాంక్ ఉందో సిబిఐని, ఈడీని వాడుకొని ప్రతిపక్షాలను చీల్చడము, ప్రతిపక్ష ప్రభుత్వాలను కూలుస్తున్నాడు మోడీ అని చెప్తున్నటువంటి ఒక ఎమోటివ్ ప్లాంక్ ని రేవంత్ రెడ్డి డిమాలిష్ చేసినాడు. ఒక రకంగా చెప్పాలంటే విశ్వాసఘాతకమైన పని, నమ్మకద్రోహమైన పని ఈ కాళేశ్వరం విషయంలో రేవంత్ ఈనాడు తీసుకున్న స్టాండ్. అంటే రాహుల్ గాంధీ యొక్క నాయకత్వాన్ని బలహీనపరిచినాడు. గతంలో ఇట్లనే అదానీ మీద రాహుల్ గాంధీ విమర్శిస్తున్న దశలో, అదానికి మోడీకి ఉన్న సంబంధ బాంధవ్యాల విషయంలో రాహుల్ గాంధీ చాలా ఎమోటివ్ గా మాట్లాడుతున్న దశలో ఈయన 100 కోట్ల రూపాయల విరాళం తీసుకున్నాడు. కేంద్రంలో కేంద్ర అధినాయకత్వంలో విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆ డబ్బులు మళ్లీ వాపసు ఇచ్చాడు. ఈసారి మాత్రం కావాలని ఒక పథకం ప్రకారంగా రాహుల్ గాంధీని నిట్ట నిలువున చీల్చినట్టుగా. తర్వాత ఇప్పుడు మల్లికార్జున్ ఖర్గేకు పెద్ద ప్రాబ్లం వచ్చేసింది. ఎట్లా కర్ణాటకలో జరుగుతున్న స్కాండల్స్ లో, అంటే ఆయన కుటుంబ సభ్యుల మీద అయితే వక్ఫ్ ప్రాపర్టీస్ ఆక్యుపై చేస్తున్నారు, అది ఇది అని అన్నారో, అట్లాంటి దాన్ని కూడా సిబిఐకి అప్పగించాలని అక్కడ బీజేపీ లొల్లి పెడతా ఉంది. తర్వాత సిద్ధరామయ్య విషయంలో కూడా వాళ్ళు అక్కడ సిబిఐకి ఇవ్వాలని అన్నారు. తర్వాత నిన్నగాక మొన్న హైకమాండ్ కన్సల్ట్ చేయకుండానే రేవంత్ రెడ్డి చర్య తీసుకుని ఉంటారా? అట్లా చేసినాడు అనేది 100% చెప్పొచ్చు. హైకమాండ్ లేదా మంత్రివర్గ డిస్కస్ చేయకుండానే నిర్ణయం తీసుకుని ఉంటారు సిబిఐ. అతను తీసుకున్నటువంటి నిర్ణయము ఈవెన్ మంత్రివర్గ సహచరులకు కూడా తెలియదు. మంత్రివర్గ సహచరులు కూడా నిర్ఘాంతపోయినారు. ఒక రకంగా కాంగ్రెస్ ర్యాంక్ అండ్ ఫైల్లో రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయము ఆత్మహత్యా సదృశము, నమ్మక ద్రోహం అనే భావం. మరి అట్లా అయితే మరి హైకమాండ్ మరి ఆయన మీద యాక్షన్ తీసుకుంటుందని భయం ఉండదా? చూడండి ఇప్పుడు ఏం జరుగుతుంది. ఇప్పుడు అప్పుడే ఒట్టిగానే అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ అయితే సిబిఐకి హ్యాండ్ ఓవర్ కాదు కదా. దెర్ ఇస్ ఎ ప్రొసీజర్. ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ కావాలి, జీవో రావాలా, జీవో వచ్చే వరకు పార్టీ హైకమాండ్ రెస్పాండ్ అవుతుందా కాదా. ఒకవేళ ఈయన చెప్పినట్టుగా నిజాయితీగా, నిష్పక్షపాతంగా అన్ని కోణాల నుంచి అవినీతిని బయటపెట్టడానికి సిబిఐ ఒకటే ఒక గొప్ప సంస్థ అని నిన్న రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్పినారు కదా. ఈ మాటలకి గత వారం 10 రోజుల క్రితం ఇదే కేబినెట్ మీటింగ్ లో ఎప్పుడైతే చర్చ వచ్చిందో ఈ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ మీద, పీసీ ఘోష్ కమిషన్ యొక్క రిపోర్టులో ఇన్ని విషయాలను ప్రస్తావించినాడు కాబట్టి దీని మీద సమగ్రమైన విచారణ సిబిఐతోనే సాధ్యం అని మరి ఆనాడు ఎందుకు అనలేకపోయినాడు? ఆనాడు అనలేదు. ఒక పక్క ఆ విషయాలన్నీ గ్రహించిన తర్వాత చాలా గుప్పిట్లో దాచుకొని సడన్ గా నిన్న అందరినీ సర్ప్రైజ్ చేసేసి ఒక రకంగా దెబ్బ కొట్టినాడు పార్టీ హైకమాండ్ ను. పార్టీ విశ్వసనీయతను కూడా నాశనం చేసి పారేసినాడు రేవంత్ రెడ్డి. దీని ఫలితం ఆయన తప్పకుండా అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పార్టీ హైకమాండ్ లో కాదు, ఇండియా అలయన్స్ లో ఉన్న ప్రతి లీడరు ఈ రేవంత్ రెడ్డి యొక్క నిర్ణయాన్ని వాళ్ళు ఛాలెంజ్ చేసి చెప్తారు. కానీ మీరు రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి గ్యాప్ ఉందని మీరు అంటున్నారు. బీహార్ లో చూస్తే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మధ్యలో రేవంత్ రెడ్డి ఆ కుటుంబానికి అంత సన్నిహితంగా కనిపిస్తున్నారు. గ్యాప్ ఉందంటారు. భరత్, నమ్మక ద్రోహం ఎప్పుడు కూడా నమ్మిన వాడే చేస్తాడు. నమ్మక ద్రోహం అనే ఆ పదానికి అర్థమే అది. ఒక రకంగా రాహుల్ గాంధీకి దగ్గరగా ఉన్నట్టు, ప్రియాంక గాంధీ దగ్గర ఉన్నట్టుగా ఇక్కడ ఎవరైతే దగ్గరగా ఉన్నట్టుగా, అంటే ఇప్పుడు వాళ్ళు దగ్గరగా లేకుంటే వాళ్ళు ఎందుకు మధ్యలో ఆ ఓపెన్ టాప్ జీబులో వాళ్ళు నిల్చోబెట్టుకుంటారు? అట్లా ఈ ఓపెన్ టాప్ జీప్ లో ఉన్న వాళ్ళందరూ దగ్గర క్లోజ్ వాళ్ళు. నిన్న కేసీ వేణుగోపాల్ అసెంబ్లీ సెషన్ ఉండగా కేసీ వేణుగోపాల్ ఆయన కాన్స్టిట్యున్సీలో చూస్తే ఎవరిని పిలిచారు? మళ్ళా రేవంత్ రెడ్డినే. హైకమాండ్ ఇప్పుడు కేసీ వేణుగోపాల్ అంటే రాహుల్ గాంధీ ఐస్ అండ్ ఇయర్స్. ఆయన ఒకవేళ హైకమాండ్ తో డిఫరెన్స్ ఉంటే కేసీ వేణుగోపాల్ ఆ మీటింగ్ కు నిన్న కాన్స్టిట్యున్సీలో విద్యార్థులకి ఆయన టెక్స్ట్ బుక్స్ ఏదో పంపిణీ చేస్తే గనక, మెరిటోరియస్ స్కాలర్షిప్ చేస్తే దానికి చీఫ్ గెస్ట్ రేవంత్ రెడ్డి. ధనమూలం ఇదం జగత్ భరత్. డబ్బు ఎక్కడ ఉంటే అక్కడ ఇన్విటేషన్ ఆటోమేటిక్ గా వస్తుంది.
ఇవాళ రేవంత్ రెడ్డి ఏదైతే పార్టీ హైకమాండ్ కు ఫండింగ్ చేస్తా ఉన్నాడో అంత ఎవడు చేయట్లేదు అనేది జగద్విదితమైనటువంటి విషయం. కాబట్టి వాళ్ళ అవసరాల దృష్ట్యా దగ్గరికి తీసుకొచ్చినా అది అంటే ఈతని ఇప్పుడు ఎట్లుంటుందంటే డీకే శివకుమార్ చేయట్లేదా? డీకే శివకుమార్ అంత చేయట్లేదా? వాళ్ళు చేయట్లేదా కర్ణాటకలో? నిన్నగాక మొన్న ఈయన ఏమన్నాడు, డీకే శివకుమార్ ఎప్పుడైతే RSS గీతం పాడినాడో, ఏది తర్వాత ఇతరత్రమైన విషయాలు మాట్లాడినాడో, ఆయన ఏమన్నాడు, పార్టీ అధిష్టాన వర్గానికి వ్యతిరేకంగా పోయేవాడు ఎవరికి పార్టీలో స్థానం లేదు అనేటువంటి మాట శివకుమార్ మన రేవంత్ రెడ్డి మాట్లాడినాడా లేదా? అప్పుడు ఏం చేసినాడు, ఐఎమ్ టూ క్లోజ్ టు రేవంత్ రెడ్డి, మన రాహుల్ గాంధీ అనే ఒక ఇంప్రెషన్ ఇచ్చినాడు. ఇప్పుడు ఇతనేం చేసినాడు, పార్టీ ఏది ఇప్పుడు డీకే శివకుమార్ ఏమని చెప్తున్నాడు, సిబిఐని ఈడీని వాడుకొని నా ప్రతిష్టను దెబ్బతీసినారు, నన్ను సర్వనాశనం చేయడానికి కృషి చేసినారు అని అన్నారు. తర్వాత ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను అన్నిటిని కూలగొట్టడానికి సిబిఐ ఈడీ కారణమని చెప్పినాడు. తర్వాత విలాసరావు దేశ్ముఖ్ మీకు తెలిసే ఉంటది, అతన్ని చేర్చుకున్న విధానం ఏది, అతను ఆదర్శ స్కామ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడని అది ఇది అని చెప్పినారు. అజిత్ పవార్ ఇట్లాంటి వాళ్ళందరినీ లొంగ తీసుకున్నారు, అన్ని పార్టీలను చీల్చినారని కాంగ్రెస్ మొదటి నుంచి రూఫ్ టాప్ నుంచి మాట్లాడుతుంది. ఇవాళ వాళ్లకు ఆర్గ్యుమెంట్ ఉంటుందా? రేపు అందరు అడగరా నేషనల్ ప్రెస్ లో? మీరు చూస్తూనే ఉంటుంటారు, ఇంకా కాసేపు అయితే నేషనల్ ప్రెస్ లో వస్తుంది, హౌ రేవంత్ రెడ్డి కుడ్ టేక్ సచ్ ఎ డెసిషన్ అని. తర్వాత ఇది చాలా ఎంబరాసింగ్ గా ఉంటది రాహుల్ గాంధీకి. బయట ఎక్కడ ఇంకా సిబిఐ గురించి కానీ ఈడీ గురించి కానీ రాహుల్ గాంధీ ఏం మాట్లాడలేని దుస్థితిని రేవంత్ రెడ్డి ఆయన కంటగట్టినాడు. ఓకే ఓకే దయాకర్ గారు.